నేను ఫాలో అవుతున్న ఈ యూజ్‌ఫుల్ కిచెన్ టిప్స్ మీరు కూడా చూసేయండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం పాల బాటిల్స్ గానీ, పిల్లలు స్కూల్ తీసుకెళ్ళే బాటిల్స్ గానీ క్లీన్ చేయాలంటే, ఇలా స్పాంజ్ బార్ తీసుకొని స్టిక్‌కి రబ్బర్ సహాయంతో కట్టేసి, బాటిల్‌లో లిక్విడ్ గానీ, వాటర్ యాడ్ చేసి, ఇలా క్లీన్ చేయడం వలన బాటిల్ అనేది ఈవెన్‌గా అన్ని సైడ్స్ చాలా చక్కగా క్లీన్ అవుతుందనమాట. కొన్ని కొన్ని సార్లు బాటిల్‌లో అక్కడక్కడ మరకలుంటాయి కదా! స్మెల్ గూడా వచ్చేస్తుంది గదా! అవి మరకలు పోవు కదా! అలా అవ్వకుండా ఈవెన్‌గా చాలా చక్కగా క్లీన్ అవుతుంది. చూసారు కదా! పాల బాటిల్ ఎంత చక్కగా క్లీన్ అయిందో. కిడ్స్ ఇలా పేపర్‌కి టేప్ స్టిక్ చేస్తా ఉంటారు గదా! దట్ టూ అది రిమూవ్ చేసేటప్పుడు ఆ పేపర్ అనేది డ్యామేజ్ అవుతా ఉంటుంది గదా! అలా అవ్వకుండా ఉండాలంటే 2 సైడ్స్ పట్టుకొని ఇలా గట్టిగా లాగడం వలన పేపర్ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చాలా చక్కగా టేప్ అండ్ సెపరేట్ అవుతుంది. చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇలా పిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడు షార్ప్‌నర్ పీల్‌ని ఇల్లంతా పడేస్తా ఉంటారు గదా! అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఒక క్యాప్ తీసుకొని మన ఇంట్లో ఉంటాయి కదా ప్లాస్టిక్ డబ్బాలు. ఆ క్యాప్ తీసుకొని గ్లూ గన్ సహాయంతో ఆ షార్ప్‌నర్‌ని స్టిక్ జేసుకోవాలి. ఇలా స్టిక్ జేసుకున్న క్యాప్‌ని ఆ డబ్బాకి పెట్టేసి మనం పెన్సిల్ షార్ప్ ఎంత చక్కగా ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. ఆ పీల్ గూడా బయట పడకుండా ఆ డబ్బాలోనే పడిపోతుంది. చూసారు గదా! షార్ప్‌నర్ పీల్ అందులోనే పడిపోయింది. ఇలా షార్ప్ చేసుకున్న తర్వాత ఆ క్యాప్ ఓపెన్ చేసి ఆ షార్ప్‌నర్ పీల్‌ని బయట పడేసుకోవచ్చు. ఇలా మన సింక్ అంతా యాసిడ్ స్టెయిన్స్ ఉంటాయి గదా! అవి రిమూవ్ అవ్వాలంటే మనం పీతాంబరి యూజ్ చేస్తాం కదా! దాన్ని తీసుకొని ఆ పౌడర్‌ని సింక్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి. అలా స్ప్రెడ్ చేసి వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మనము ఒక 5-10 మినిట్స్ అలా స్క్రబ్ చేస్తా ఉంటే మన సింక్ అనేది చాలా చక్కగా షైన్ అవుతా ఉంటుంది. ఈ మెథడ్‌ని వీక్లీ ట్వైస్ ఫాలో అవ్వడం వలన సింక్ అనేది ఎప్పుడు షైనింగ్‌గా, నీట్‌గా ఉంటుందన్నమాట. సో, చూసారు గదా! ఎంత చక్కగా అయిందో క్లీన్‌గా. ఎలాంటి స్టెయిన్స్ లేకుండా. ఇలా గట్టిగా గాలొచ్చినప్పుడు ఇలా బట్టలు కింద పడిపోతా ఉంటాయి గదా! అలా అవ్వకుండా ఉండాలంటే కొన్ని కొన్ని సార్లు మనకి బట్టల క్లిప్స్ కనబడవు. ఇంట్లో ఉండవు గదా! ఇలా మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి గదా! ఇలా క్యాప్ దగ్గర కట్ చేసి దీన్ని మనము ఏదైతే క్లాత్ ఉంటదో ఆ క్లాత్‌కి ఇలా పెట్టడం వలన బట్టలనేటివి కింద పడిపోకుండా అలానే ఉంటాయన్నమాట. సో, ఈ టిప్స్ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.